దేవుని నామానికి మహిమ కలుగును. కూర్చున్న మాత్రం కూడా ఇంకొక 15 minutes మాత్రమే ఉంది. నేను చాలా విషయాలు అమూల్యమైన విషయాలు మీ ముందు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. అందరూ పెన్ను పుస్తకం తెచ్చుకోవాలి. నేను నా చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పెన్ను ఒక పుస్తకం బైబిల్ పట్టుకుని వెళ్ళేటువంటి వాడు అనమాట. ఈ రోజు సెల్ ఫోన్ లో బైబిల్ వచ్చింది, వాడుకోండి, కానీ పెన్ను పుస్తకం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి, దాని తర్వాత మర్చిపోతుంటాం అన్నమాట. ఈ రోజు చెప్పినటువంటి వాక్యం దేవుడి దేవుడు యూట్యూబ్ ఉంది, మీరు ఇంటికి వెళ్ళి మెసేజ్ అంతా మీరు మళ్ళా వెళ్ళొచ్చు, మిమ్మల్ని మీరు మళ్ళంతా కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉంటాయి. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 7 మాట్లాడగలుగుతారు. ఎందుకంటే 7 అనేటువంటిది సంపూర్ణమైనటువంటి దానికి గుర్తు. 7 అనేటువంటిది పరిపూర్ణతకు గుర్తు అనమాట. 7 అనేటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ 7 మాటలు ఎందుకు పలికాడు దేవుడు అని చూసినట్లయితే, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఇలా సిలువ వేశారు కదా, 2 చేతులు పైకి తల్లి చెప్తున్నది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి అయిపోయింది 1 minute. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఎప్పుడు ఉన్నారు? మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే సాయంత్రం 3 గంటల వరకు. అంటే 9 నుంచి 3 గంటల వరకు అంటే ఎంత? 6 గంటలు. 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడు. 5 నిమిషాలు మన చేతులు పైకెత్తమంటే ఎత్తగలుగుతున్నాం మనం? 5 నిమిషాలు దేవుడికి చేతి పైకి దేవుడు స్తుతించగలుగుతున్నాం మనం? ఆలోచించండి సార్. మోసే చేతులు పైకి ప్రార్థించినప్పుడు ఏ రోజున చేసుకున్న యుద్ధంలో విజయం వచ్చిందట. ఈ రోజు మీ కుటుంబాల్లో విజయం రావాలంటే, ఈ రోజు మీ కుటుంబాల్లో స్వస్థత రావాలంటే, ఈ రోజు మీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే, ఈ రోజు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి అశాంతి, అసమాధానం, భయంకరమైనటువంటి సమస్యలు బయటికి పోవాలంటే మీ చేతులెత్తి ప్రార్థించడం. ఎంతమంది చేతులెత్తి ప్రార్థించేటువంటి ఇక్కడ? హల్లెలూయా. చాలా కొద్దిమంది మాత్రమే. మీ జీవితంలో విజయం చూడాలంటే ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు మన సినిమాలో చూస్తున్నాం కదా, ఇలా సిలువ ఉంటుంది అడ్డంగా నిలువుగా. దాన్ని మోసుకెళ్తానంటే యేసు ప్రభువుని మనం చూపిస్తుంటాను. యాక్చువల్గా సిలువ వేసినప్పుడు ఆ యూదుల యొక్క ఆచారం ప్రకారం ఆ రోమన్స్ సైనికులు ఎలా సిలువ వేస్తారంటే, యేసు ప్రభువుని ఒక్కరినే మోసుకెళ్ళి మనం చూపించారు, కానీ దొంగలు కూడా మోసుకెళ్తారు. ఎక్కడో కొండగా ఆల్రెడీ నిలువు కాకుండా కదా, దాని అక్కడ మొద్దు గుర్తు చేసి ఉంచారు, దాన్ని కాదేసి అడ్డంగా ఉన్నటువంటి దాన్ని మాత్రం ఈ వ్యక్తిని మోసుకుని వెళ్ళాలి. మీరు ఇంగ్లీష్ లో ఒక మూవీ వచ్చింది, రైజన్ అనేటువంటి మూవీ వచ్చింది, దాన్ని మీరు చూసినట్లయితే అందరూ చాలా స్పష్టంగా చూపిస్తారు అనమాట. అది అడ్డంగా ఉన్నటువంటి కారణం మాత్రమే ఈ వ్యక్తి మోసుకుని తీసుకుని వెళ్ళాలన్నమాట.
అది ఒకటే మోసుకుని వెళ్తారు. ఆల్రెడీ అక్కడ నిలువుగా పాల్గొన్నటువంటి దానికి దీన్ని అక్కడ పెట్టి సిలివేస్తారు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ సిలివేసినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువుకి అరచేతిలో మేకులు వేసినట్టుగా మనం గవర్నమెంట్ సినిమా చూసినా లేకపోతే ఎక్కడ చూసినా అరచేతిలోనే మేకులు వేస్తారు యేసుక్రీస్తు ప్రభువుగా మనం అనుకుంటాం. వాస్తవానికి అరచేతిలో కాదు మేకులు వేసిన అనమాట. ఎందుకంటే ఒక అరచేతిలోకి మేకులు వేసినట్లయితే ఈ బరువుకి ఏమవుతుందంటే ఇలా చీలిపోతాయి అన్నమాట. ఇట్లాగా చీలిపోతాయి. ఇక్కడ ఏమి పెద్ద ఆధారం ఏముంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా మాటల షాప్కి వెళ్ళినట్లయితే ఆ మాటల షాప్ మీరు గమనించినట్లయితే వాడు ఆ బోర్ని ఇట్లా కుంకులా పెట్టడానికి వేల తీసుకుంటాడు అనమాట. ఆ వేల తీసినప్పుడు ఇలా 2 బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డులో జాయింట్ ఉంటుంది అనమాట. ఆ జాయింట్ రింగ్ తోటి దాన్ని వేల తీస్తారు. అదే మనకి ఇక్కడ ఈ చేతికి ఈ రిస్ట్ దగ్గర ఏముంటుందంటే ఇక్కడ బోర్ ఉంటుంది అనమాట. ఆ బోర్ ఏముంటుందంటే ఇలాగా రింగ్ లాగా ఉంటుంది. దాని మధ్య వచ్చిన గ్యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ అనమాట. మీరు రైజర్ మూవీ అని చెప్పి మీరు యూట్యూబ్ లో చూసినట్లయితే ఎక్కడ మేకులు వేసారు, ఇది ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువుకి మేకులు వేశారు. ఇక్కడ వేసినట్లయితే ఆ మేకులు ఊడిపోవు, చీలిపోవు అన్నమాట. ఇక్కడికి వేసినట్లయితే ఆ మేకులు ఆ బరువుకి చీలిపోతాయి. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువు చీలి వేసినప్పుడు ఇలా స్ట్రైట్ గా మనం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు స్ట్రైట్ గా నిలబడలేదు. స్ట్రైట్ గా నుంచుంటే కాళ్ళు పక్కపక్కన ఉంటాయి. కానీ యేసు ప్రభువు కాళ్ళు పక్కపక్కన లేవు, ఒకదాని మీద ఒకటి పెట్టారు మాట. అంటే ఏం చేయాలి, బెండ్ చేయాలి కాళ్ళు. చూడండి ఇలా ఉంటాయి కాళ్ళు యేసు ప్రభువు అని మీరు గమనించినట్లయితే. అలా ఒక వ్యక్తి బెండ్ అయినప్పుడు ఈ నడుము స్ట్రైట్ గా ఉంటుందా? స్ట్రైట్ గా ఉండదు. అంటే ఈ 2 చేతులు ఏమో ఇలాగా మేకులు వేసేసారు. ఈ 2 చేతులు మేకులు వేసినప్పుడు ఈ బాడీ ఏమవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట, ముందు వంగుతుంది అన్నమాట. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, యేసు ప్రభువు 7 మాటలే ఎందుకు పలికాడు అని మనం ఆలోచించినట్లయితే ఆల్రెడీ లేఖనాల ప్రకారం అదంతా చేశాడు. కానీ ఇంకొక సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారు అయినాం. ఏంటంటే మీరు 2 చేతుల్ని ఇలా వెనక్కి పెట్టినట్లయితే ఆ యొక్క లంగ్స్ ఊపిరితిత్తులు అనేటువంటి ఏమైతాయంటే ప్రెస్ చేయబడతాయి అన్నమాట. ప్రెస్ చేసినప్పుడు ఇలా వెనక్కి పెట్టి మీరు ఊపిరి తీసుకోండి, ఈజీగా తీసుకోగలుగుతారా? చాలా కష్టం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాలి అంటే ఆయన ఎంతో సమయం ఆ యొక్క ఊపిరిని అలా బిగబట్టిన తర్వాత అప్పుడు ఆ ఎనర్జీతో ఏంటంటే మాట్లాడాలన్నమాట. ఒక మాటకి చాలా గ్యాప్ ఉంటుంది. వెంటనే మాట్లాడినట్టు మాటలు కదా, తీసుకుని 7 మాటలు కూడా ఆ మాటకి కూడా చాలా గ్యాప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 2 చేతులు ఏమో ఇలా వేశారు, కాళ్ళు మేకు వేశారు, ఆయన ఇట్లా బిడ్డ అయినాడు. కాబట్టి ఊపిరితిత్తులు అనేటువంటివి చాలా ప్రెస్ అయినాయి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, చాలా ఊపిరి పీల్చుకొని చాలా ఎనర్జీని పెట్టుకుని ఆయన అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అందుకనే ఆయన 7 మాట్లాడాడు. అర్థమైంది కానీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా సిలువేశారు, ఎక్కడ మేకులు కొడుతుంది అనేటువంటి సత్యం తెలిసిందా మీకు? ఎంతమంది తెలుసా ఈ విషయాలని మీకు? ఏమా తెలుసా? మీరు రాసి పెట్టుకోండి. తర్వాత యేసు ప్రభువు 7 మాటలు పలికారు కదా సిలువలో. 7 మాటలు ఏ ఒక్క మాట కూడా ఆయన కోసం ఆయన పలకలేదు. బ్రదర్ డబ్బు కొనాలన్నారు కదా, దాహం వేసింది కదా, మరి ఆయన కోసం కదా అనుకుంటుంటారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు పలికి 7 మాటలు ఒక్క మాట కూడా ఆయన కోసం పలకలేదు. 3 మాటలు మనుషుల కోసం పలికాడంట, 3 మాటలు దేవుని ఉద్దేశించి పలికాడంట, దేవుని సంబోధిస్తూ పలికాడు. 3 మాటలేమో మనుషులు సంబోధిస్తూ పలికాడు. ఒక మాట ఏమో మనుషుల్ని, దేవుణ్ణి, దేవదూతల్ని అందరినీ సంబోధిస్తూ పలికాడు అనమాట. అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి 7 మాటలు 3 భాగాలు మనం చేసుకోవాలి. అలాగే దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా 2 భాగాలు ఉంటాయి. 5 దేవునికి సంబంధించినటువంటి, 5 మనుషులకు సంబంధించినవి. అలాగే ఇక్కడ సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా 3 భాగాలు అన్నమాట. 3 మనుషుల్ని సంబోధిస్తూ పలికాడు, 3 దేవుని సంబోధిస్తూ పలికాడు, ఒక మాట ఏమో మనుషుల్ని, దేవుని, దేవతలను సంబోధిస్తూ పలికాడు అన్నమాట. ఇక్కడ దేవుడు పలికినటువంటి మాటలు మొట్టమొదటి మాట ఏంటంటే అక్కడ మనం చూసినట్టయితే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేదో కనుక వీరిని క్షమించుము. ఇక్కడ క్షమావాక్ అన్నమాట, క్షమించడం. ఒక ఇంటికి పునాది ఎలాగో క్షమాపణ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఒక వ్యక్తిని శ్రమించకుండా వెళ్ళి ప్రార్థన చేసి మీ ప్రార్థన అసలు అంగీకరించబడదు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక ఆమె పాలకి కాకుండా పొద్దున్నే పాలు పెడుతుంది చెప్పి పాలు ఇచ్చుకున్నారు, 10 లీటర్ల పాలు 10 నిమిషాలు ఇరిగిపోయినట్ట. కారణం ఏంటి? పాల లోపం లేదు, పాల గిన్నెలో లోపం ఉంది. ఎందుకంటే అవి గిన్నె కడగలేదు. అందుకే పూర్వకాలం ఎలా ఉండేదంటే
దేవాలయం గుడారంలో ఉండేది. ఆ బయట పెద్ద గంగారం ఉన్నది, ఇతర గంగారం. ఆ ఇతర గంగారం ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రం చేసుకుంటేనే కానీ దేవుడి దగ్గర రాకూడదు అనమాట. దాన్ని సాదృశ్యంగా ఇప్పుడు గంగారం పెట్టుకోవడం కార్యక్రమం మనకు అర్థం. కానీ మన యొక్క మనసుని, ఈ యొక్క హృదయాన్ని మరియు ఒక భక్తులు పాట పాడాడు. ప్రియ సంఘస్థులారా ప్రార్థనలో మీరు సరిగా కూర్చోండి, ఆహా చక్కగా కూర్చోండి. ప్రియ సంఘస్థులారా ప్రార్థనలో మీరు సరిగా కూర్చోండి, ఆహా చక్కగా కూర్చోండి. హృదయంలో చెడు గుణములు ఉన్న అవతల విడిచి పెట్టండి. హల్లెలూయా. ఇంకా అందరూ జనాలు ఎలా ఉంటాయంటే కళ్ళను పూర్తిగా కప్పాలి, కళ్ళను పూర్తిగా కప్పకపోతే ప్రభు ఇష్టపడడు. చిన్నతనంలో పాట సరిగా గుర్తులేదు. కాబట్టి హృదయంలో చెడు గుణములు అవతల విడిచిపెట్టాలంటే చెప్పులు బయట విడిచిపెట్టినట్టుగానే నేను ఒక ఫ్యామిలీ ప్రార్థన చేయగలిగితే మా అక్కతో మాట్లాడి 12 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు. ప్రభు వాళ్ళలో పాలు పంచుకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు, పాటలు పాడతారు, అద్భుతమైన రీతిలో దేవునామం అయిపోతారు. ఏమవుతుంది? ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి బేసిక్ ఏంటంటే మెయిన్ మొట్టమొదటిగా క్షమాపణ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ చర్చకు వచ్చిన అందరితో మాట్లాడుకుంటారా? ఆవిడతో నాకు పడదు, అసలు ఆవిడైతే నాకు అస్సలు పడదు, ఆవిడ మాకు నేను చూడను. దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడు చెప్పాడు, నీ ఎదురుగా కనిపిస్తున్నట్టు నీ సహోదరును ప్రేమించినప్పుడు దాన్ని ఎలా ప్రేమిస్తావు? నాకు తనకు ఎలా ప్రార్థన చేస్తావు? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటది ఏమా? దేవుడు ఎలా ఉంటాడంటే ఆదివారం చెప్పాడు కదా, దేవుడు మనిషిని ఎలా చేయడు? తన స్వరూపం మందు తన పోలి చెప్పాడు. అంటే దేవుడి పోలిక ఎలాంటి? మన పోలికే. మనం ఎలా ఉన్నాం? ఆయన ఉన్నాం. అంటే మనం చూస్తే దేవుడు చూసినట్టే. అర్థం మనం ఏం తీసుకున్నాం అప్పుడు చెప్తే మనం ఎలా ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు చూడాలంటే మనం చూసుకోవడం అనమాట. అంటే నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తి. మరి దేవా ఐ లవ్ యు జీసస్ అని చెప్పి నీ మొక్కలు చూపించమని నీ తోడు అనుకుంటూ అన్నారనుకోండి, మరి దేవుడు ఎలా ప్రేమించినట్టు? ఇదంతా మొక్కలు జరిగి పంపిది అనమాట. చర్చలో కదా 2 చేతులు వెలిగిస్తారు, బాగా చీరంతా తడిచిపోతే ఎడితే ఇంటికి వచ్చిన తర్వాత పంచగొట్లు బిగింటారు, తోడుకోలతో గొడవలాడతారు, అత్తగారితో గొడవలాడతారు. మరి ఇదంతా ఏంటిది? కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఎందుకని దేవుడు క్షమిస్తున్నాడు? ఎవరిని క్షమిస్తున్నాడు? ఏ తప్పు చేయలేదంట, ఫోన్ అయిపోయిందంట. యేసుక్రీస్తు ప్రభు శిలువెత్తకి వెళ్ళినప్పుడు పిలాతు దగ్గర ఎక్కడ జరుగుతుంది? ఎక్కడన్నా కోర్టులు ఎక్కడ న్యాయస్థానాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? డే టైమే కదా, నైట్ ఓపెన్ చేస్తారా? మరి ఇక్కడ నైట్ ఓపెన్ చేశారు. యేసుక్రీస్తు ఎక్కడ జరుగుతుంది? నైట్. తెరవకూడని సమయంలో కోర్టులు చేశారు, జరగకూడని సమయంలో తీర్పు జరుగుతుంది, వేయకూడనటువంటి నేరాలు వేసేశారు. ఎంత నేరం చేసినా ఆయన ఏ నేరం కనిపిస్తుంది అన్ని మందులు అంటే ఈయన అసలు శిక్ష అర్హత లేదు, ఏమి లేదు అంటే శిక్ష చేయాలి. ఎవరు 5 రొట్టెలు 2 చేపలు 2 ముక్కలు చేసేస్తే దేవుడు పంచిపెట్టి తినేది బాగా ఆడేమంటుంటే అంతా మాట్లాడుతున్నట్టు. ఈ ఆదాయం శుక్రవారం కదా, మా నాన్న ఇక్కడ పంటలు జరిగింది. ఏంటది? మట్టల ఆదివారం అంటే ఏంటి? మట్టల ఆదివారంలోనే మట్టలు పట్టి వచ్చి అందరూ హోసన్నా హోసన్నా అన్నారా? అన్నారు కదా. అలా ఎరుసేలో ఈ యొక్క యూదులందరూ కూడా ఎరుసేలో ఎంతమంది వెళ్ళేవారంట? పంటకి 27 లక్షల మంది వెళ్ళేవారంట. అప్పుడే చనిపోయినటువంటి లాజరు దిగించిన దేవుడు కొన్ని రోజుల ముందు ఆనాడు ఈ నోట ప్రపంచవ్యాప్తంగా చేసుకుంది. అదే చనిపోయి సమాజం కుటుంబం పట్టేస్తారా? మెడికల్ ప్రకారం 75 గంటలు గడిచిందంటే వాటిని ఏ కోర్టు కూడా పనిచేయదు. ఇద్దరు 3 రోజులు చేయబడంటే 4 రోజులు చేయబడంటే ఇదన్నమాట విషయం. 4 రోజులు గడిచిపోతే ఏ మెడికల్ హిస్టరీలో కూడా ప్రూవ్ అన్నమాట. ఇది ఏ బాడీ కోర్టు పనిచేయదు, నాశనం అయిపోతుంది అనమాట. మరి లాజరు పనులు పని చేస్తే ఎన్ని పని చేస్తే ఎక్కడ నుంచి? ఈజీ క్రియేటర్. దేవుడు మాట పలికాడంటే అక్కడ ఉండవలసిన క్రియేట్ చేయబడ్డా ఎప్పటికప్పుడు. రాత్రి అంతా కష్టపడి ఒక్క చెప్పలేదు, కానీ దేవుడు మాట ఇప్పుడు వాళ్ళు వేశారంటే ఎక్కడ వచ్చాయి? ఆయన మాట చెప్పడానికి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి నా జరిగినటువంటి తీర్పులో చూసినట్టయితే ఆధారంగా తీర్పు జరుగుతూ ఉంది. పిలాతు తీర్పిస్తా ఉన్నాడు. అందరూ ఏమంటా ఉన్నారు? ఏ నేరం లేదు, ఈలో ఏ తప్పిదం లేదు అంటే మరి వాళ్ళంతా ముందే ఉన్నారు. హోసన్నా 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 అని చెప్పి వాళ్ళు
చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరు స్నేహితులు, హోసన్న హోసన్న చెప్పి ఏ మాటలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా అని చెప్పారు. హోసన్న అనేటువంటి మాట అర్థం ఏంటంటే సేవ్ అస్ నౌ, ఇప్పుడే మమ్మల్ని కాపాడు అని అర్థం అన్నమాట. దేవుడు దావీదు వంశంలో పుట్టాడు, అద్భుతాలు చేస్తున్నాడు చక్కగా. కాబట్టి ఆయనే ఇంకా మన మెసేజ్ అని చెప్పి తీర్మానం చేసుకుని హోసన్న హోసన్న అన్నారు. యేసు ప్రభువు హోసన్న హోసన్న అన్న తర్వాత గొప్ప అద్భుతం కూడా చేయలేదంటారు. వేరేవారు ఈ రోమ బాధ్యతత్వం నుంచి ఈ యొక్క రోమ సైన్యవంత నుంచి మమ్మల్ని కాపాడేస్తాడు, ఈ దేవుడు వచ్చి మమ్మల్ని విడిపించేస్తాడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన వచ్చి ఏం చేశారంట? దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క కొరడా పట్టుకుని తిట్టాడంటారు. ఎటువంటి మీరు బలిస్తారు? ఈ యొక్క ఏమిటది వీరికి చూస్తున్నారంట. ఈ జంతువులు అమ్మేటువంటి వాళ్ళు యాజకులు గుడిదైనా సరే మరి ఇచ్చేయచ్చు, ఏం పర్వాలేదంటే ఈ మోసం అంతా చూసి దేవుడు కోపం వచ్చినట్ట. యూదులు అందరిని కొనదాచుకుని మీరేం చేస్తున్నారు, మందిరంతా కూడా ఎలా చేశారు అందరికి కోపం వచ్చినట్ట. కోపం వచ్చినప్పుడు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? సిలువేసేయండి. ఎవరైతే హోసన్నా హోసన్నా ఆదివారం చెప్పారో శుక్రవారం 5 రోజులను ఏదో అద్భుతం చేస్తారు, ఈ రోమ సామాన్యుని విడిపించేస్తారు మమ్మల్ని అది అనుకున్నాం. కానీ ఏం చేస్తాడు? ఈయన ఏం చేస్తా ఉన్నాడు? మమ్మల్ని చెప్తాడు, ఇలాంటి మాకేందు అని చెప్పి వెంటనే ఏ సిలువేసేయండి చెప్పాలన్నాడు. ఒక్కసారి లేచిన కూడా మనంతా కూడా నిద్రపోతున్నట్టు చాలా మంది. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. హల్లెలూయా, థాంక్యూ జీసస్. మనం ఎగ్జాక్ట్ దేవుడు కాబట్టి ఒక్క నిమిషం దేవుడు మనందరూ ఒక ప్రార్థన పెట్టాడు కాబట్టి మనంతా మౌనం వహించి దేవా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నా జీవితాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఈ రోజున ఈ విధంగా చేస్తావు. మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం దేవుడు చేసినటువంటి త్యాగాలు. ఎవరు మాట్లాడద్దు, యేసుక్రీస్తు శిలువ దృశ్యం మీ కనులు కనిపించాలి. దేవా నా కోసం 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి త్యాగాన్ని ఈ రోజు నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే నా జీవితం ఈ రోజున ఈ విధంగా నేను విడిపించబడ్డాను, బాగు చేయబడ్డాను, స్వతంత్రంగా నేను జీవిస్తానంటే నీవు ఆ రోజు చేసినటువంటి త్యాగమే అని చెప్పి మన కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దేవుని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా, థాంక్యూ. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానేశ్వరి చిన్న చరణం పాడతారు, అలాగే ఉండండి అందరూ కూడా. ఎంతో చింత
త్యాగం ఎంతో గొప్పది. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు. నువ్వు చేసిన త్యాగం బట్టి నీకు వందనాలు తెలుస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కూర్చున్న అందరూ కొన్ని నిమిషాలు. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం కూర్చున్నాం. చివరి గడిలో ఉన్న మనవుడు చాలా ఏమైనా నేర్చుకున్నారా మీరు? ఇంకొద్దులేండి చాలా వినేసాం అని అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే చెప్పండి, ముగించేద్దాం. లేదా మేము నేర్చుకుంటాం కొన్ని విషయాలు అని అన్నటువంటి వారు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు స్తోత్రం. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తాను. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సిలువ ఏమని చెప్పి వాళ్ళంతా కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఎవరైతే హోసన్నా అని చెప్పి ఆ మంటలో పట్టుకున్నారో అదే మనుషులు సిలువ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదో అద్భుతం చేస్తాడు. ఈ రోమ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని మేము అనుభవిస్తున్నాం, మమ్మల్ని బంధులు చేసి చాలా ఇబ్బందులు పెడతారు, దీని నుంచి విడిపిస్తాడు నేను అనుకుంటే ఏం అద్భుతం చేయలేదు, అసలు ఏమి ఖాళీ చేయలేదు, పైగా కొరాయిచ్చిన కొట్టి మమ్మల్ని తప్పు అది అంటున్నాడని చెప్పి ఆ సిలువ వేసే సమయంలో సిలువ అన్నారంట. పిలాతు అన్నాడు, వీళ్ళు ఏ దోషం లేదు, వీళ్ళు ఏ పాపం లేదు అని అంటే అక్కడ ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25-26 వచనాలు త్వరగా చదవాలి. మత్తయి సువార్త. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి. మత్తయి సువార్త 27-26. అప్పుడు అతడు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువయ్యను అప్పగించి. మత్తయి సువార్త 27:16. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉంది. ఇక 20వ అధ్యాయం చదివినట్లయితే వాని రక్తము మా మీద మా పిల్లల మీద వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. యేసులో ఏ లోపం లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు అంటే వీళ్ళు అంతేమన్నా తెలుసాకున్నటువంటి ప్రజలు వాని రక్తము మా మీద మా పిల్లల మీద జీవమరణములు నాలుగు కోశం. మీరు ఎప్పుడైతే నేను అయిపోతాను ఆ మాట జరుగుతుంది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడినటువంటి వాడిని, నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఆనందంగా ఇలా పలకాలని, నేను ఎక్కువ కాలం బ్రతను, నాకు ఎప్పుడు సమస్యలే, నాకు జీవితం ఇదే అని మీరు ఎప్పుడైతే పలుకుతారో అదే అనుకుంటారు. ఒకరి నోటి మాటల ఫలం వాడు అనుభవిస్తారంట. కాబట్టి ఏమన్నారు, ఆ రక్తం లేదు మా మీద మా పిల్లల మీద వేయాలంటే యేసు ప్రభువు అనుకుంటే ఒక రాజు వచ్చినట్టు పరిపాలించడానికి. ఆ రాజు ఏంటంటే టిటాస్. రాసుకున్నారా? టిటాస్ అనేటువంటి రాజు వచ్చి ఈ యొక్క యూదులందరినీ 6 లక్షల మంది చంపేయాలంట. యేసు ప్రభువు ఎదురున్నప్పుడు ప్రభువా శిష్యులు ఎంత మంది పడతాను అంటే రాడు మీద రాడు కూడా ఉండదు అక్కడ దేవుడు ఎలా చెప్తారు. అక్కడ ఒక రాడు మీద రాడు కూడా ఉండదు కదా అక్కడ ఉండదు అని చెప్పి అందరూ కూడా అవసరాన్ని వదిలేసి సంతోషపడితే ఏసే మాత్రం దుఃఖిస్తాడు. ఎందుకంటే జరగబోయేటువంటి పరిణామాలు ముందుగానే చూశారు కాబట్టి ఆయన దుఃఖిస్తూ ఈ రాడు మీద రాడు కూడా ఉన్నది, పట్టణం నాశనం అవుతుందని చెప్తాడు. అప్పుడు ఏం అర్థం వాళ్ళకి. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈ టిటాస్ అనేటువంటి ఆ యొక్క రోమన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఆ మొత్తం అన్ని కోలగొట్టి దాన్ని సర్వనాశనం చేసి 6 లక్షల మంది పెద్దలందరూ చంపేస్తాడు. అయిపోయింది అక్కడది. మరి ఏమన్నారు, వాని రక్తము మా మీద 6 లక్షల మందికి అర్థమైపోరు. అక్కడ రావద్దు మా పిల్లల మీద. తర్వాత వచ్చారు ఎవరని, హిట్లర్ గారు వచ్చారు. తర్వాత తెలుసు మీకు అందరూ హిట్లర్ గారు ఏం చేశారు, మరో 6 లక్షల మందిని అంటే మా మీద అంటే ఆ తరం వెళ్ళిపోయింది. పిల్లతరం ఉంది కదా, ఈ పిల్లతరం కాస్త పెద్ద ఇద్దరు హిట్లర్ గారు వచ్చారు. ఆయన వేసాడు కొంచెం పైకి చేయడం కూడా మొత్తం ఎవరు లేదు, తల్లి లేదు, పిల్లలు లేదు. అలా అన్నటువంటి మాటకి మా మీద మా పిల్లల మీద అన్నటువంటి మాటకి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలు మొత్తం సర్వనాశనం అయిపోయినారు. అది ప్రవచనం నెరవేర్చబడింది అన్నమాట. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. ఎందుకు బయట కావాలా? చాలా మంది తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని,
అంటే అతను మాట్లాడకపోతే మాట్లాడలేదు నువ్వే కదా చిన్నప్పుడు అన్నావు అలాగని నీ మాటల ప్రభావితం ఈ రోజు నువ్వు ఏదైతే మాట్లాడతావు దానివల్ల నువ్వు రేపు అనుభవిస్తావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడానికి అయిన పిలాతు గారు ఒక మార్గం ఇస్తాడు. మీకు అందరికి ఒక విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా, అలాగే జీసస్ విడుదల చేయాలి అంటే జీసస్ విడుదల చేస్తారు. బలపాన్ని విడుదల చేయండి, మాకు బలపాలే కావాలి అని అన్నారు. ఎందుకని అన్నారు చదవం కదా మనప్పుడు మత్తయి 8:16 బలపాలే కావాలి, బలపాలే కావాలి, ఆ బంది కొడదవే కావాలి, బంది కొడదవే విడుదల చేయండి. యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు అక్కడికి వచ్చి ఈ దేవాలయము ఇది దేవుని ఆలయం, ఇది దేవుని గృహం, దేవుని ఇల్లు వ్యాపారం ఇల్లుగా మారుస్తా అని చెప్పి గొడవలు ఇచ్చుకుంటున్నాడు. వాళ్ళందరూ ఇబ్బంది పెడతాడు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు మంచి చేసేవాడు కావాలి. కానీ మంచి ఏం కాదు, మమ్మల్ని వాళ్ళ లోపాలు చూపిస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి బాగా ఏం చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. ఎవరిని, రోమన్ సైనికుల్ని, రోమన్ ప్రభుత్వాన్ని వాళ్ళు దొంగతనాలు చేస్తాడు. కాబట్టి ఈ బలపడి బయటకు వస్తే వాళ్ళని చేస్తారు, మనకి ఏం చేయడు. కాబట్టి ఈ బాబా బయట వచ్చే రోమన్ దొంగతనాలు చేస్తాడు, రోమన్ దోచుకుంటాడు. యేసు ప్రభువు ఉపయోగం ఏంటి, మనగా ఇదిగో ఇది తప్పు, ఇది ఎలాగా ఇటువంటి వారిస్తారు మీరు ఇలా చేశారు అని చెప్పి అంతా చేస్తాడు. యాక్చువల్ గా దాని తర్వాత బలి అవసరం లేదనమాట. ఆయనే అసలైన బలి అప్పటికి చేస్తున్నాడు. కాబట్టి ఇంకా గొర్రెలు మేకలు బలి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు ఏం చేశాడు, వదిలేశాడు అనమాట. కాబట్టి ప్రతి దాంట్లో దేవుడు చేసిన పనికి కోపడిపోయాడు, అర్థవంతం లేనటువంటి పనులు ఏమి చేయలేదు దేవుడు. అక్కడితో బలి అనేటువంటివి ఆపువేయబడాలి అనమాట. అసలైన బలి యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. కాబట్టి రోమన్ ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి వాడు బరబ్బా. ఆ బరబ్బా బయటకు వస్తే బెటర్, వాళ్ళకి ఎంతో కొంత నష్టం చేస్తాడు, మనకు ఏమవుతుంది, యేసు అంటే మనకే నష్టం, మనలే ఎందుకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వేసి వేసండి అన్నారంట. కాబట్టి ప్రతి మాటలు కూడా ఎంతో అర్థవంతమైన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అరచేతిలో మేకులు వేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి సిలువ మోసుకుని వెళ్ళినట్టు కాదు అక్కడ అర్థం. అడ్డంగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే మోసుకుని వెళ్ళారు. మీరు ఈ చరిత్ర అంతా చూసినట్లయితే ఈ విషయాలు మనకి తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు పలికిన 7 మాటల్లో 3 మాటలు వాగ్దానం చేస్తాడు, నీకు ఆ దేశంలో ఉంటావు నాతో కూడా అని చెప్పేసి. అలాగే 3వ మాట కూడా చూసినట్టయితే అక్కడ అమ్మ అంటే ఒక తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. అలాగే 5వ మాట చూసినట్టయితే నేను దప్పిక వచ్చిన అంటే నాలో ఉన్నటువంటి దప్పికను తెలియజేస్తున్నాడు అందరికీ కూడా. ఇక్కడ దప్పిక అని మనం అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో మాట చూసినట్టయితే దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని దేవుడు చేశాడు అనుకుంటారు. చెయ్యి విడిచిపెట్టడం అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ నాకు ఎందుకు వచ్చి నాన్న వాళ్ళు దోస్తున్నారట అంట. అంటే ఫ్రెండ్స్ కాదంట, కలిసి అంటే ఆ దోస్తుగా ఉండట్లేదు, నాకు ఫ్రెండ్స్ గా ఉండట్లేదని. కాబట్టి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేసా అంటే నీ సహవాసం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మీద మనందరం పాపం పడిందో దేవుడు పాపాన్ని చూస్తూ ఉండలేదంట, పాపాన్ని సహించలేదంట. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనందరం పాపాన్ని మోస్తున్నప్పుడు తండ్రి దేవుడు చేసినట్ట పాపం తిప్పుకున్నాడంట. అప్పుడు సహవాసం తెగిపోయిందంట, తండ్రి కుమారుల మధ్య సహవాసం. ఎందుకంటే దేవుడు కదా మీ దోషములు మీకు నాకు మధ్య అడ్డంగా వచ్చినట. కాబట్టి మనందరి దోషాలు భరిస్తున్నటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన పాపం చేయలేదు, కానీ మనందరి పాపాలు మోసుకునేటువంటి గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ యొక్క పాపిని ప్రేమిస్తారు దేవుడు, కానీ పాపాన్ని మాత్రం ఆశ్రయించుకుంటాడు. ఆ సమయంలో తండ్రి దేవుడు ఎప్పుడైతే మొఖం తిప్పుకున్నాడో అప్పుడు అంటాడనమాట, నా దేవా నన్ను ఎందుకు చేయించామని అర్థం ఏంటంటే ఈ సహవాసాన్ని నేను భరించలేను, నీ సహవాసం లేకుండా నేను ఉండలేను. నా ధైర్యం ఏంటంటే నా తండ్రి నాతో ఉన్నాడనేటువంటి ధైర్యం. అని ఇప్పుడు నువ్వు వేరేట్లయితే ఎలాగని బాధపడుతుంది. మళ్ళీ లాస్ట్ రోజులకి ఆ తండ్రి సహవాసం కరెక్ట్ అయిపోయింది, సమాప్తమైంది. ఎగ్జామ్ రాసిన అందరూ కూడా ఏం చేస్తారు, పేపర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ది ఎండ్ రాస్తారా? ఎప్పుడు రాస్తారమ్మా? ఎత్తి ఎండ్ రాసా, అదే ఇంకొక రాస్తారా? 6 మాటలే 6 మాట సమాప్తం, 7 మాట కాదు, ఇంకో మాట ఉంది. కానీ 6 మాటల సమాప్తం ఏంటి, అయిపోయినట్టేనా? ఇంకో మాట ఉంది కదా, మరి ఎందుకు సమాప్తం అయిపోయింది అన్నాడు, చెప్పారు కదా. అంటే మనందరికీ చేయవలసినటువంటి ఆ పాప కార్యక్రమం దాని పూర్తయిపోయినట్టేనా? పూర్తవలేదు, ఇంకా మరణించే పూర్తవునట్లు. కానీ యేసు ప్రభువుకు అలవాటు ఏంటంటే లాజరు సమాధిలో ఉన్నాడు, బయటికి రాలేదు. ఎవరు ప్రార్థన చేస్తాడు యేసు ప్రభువుగా? నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ప్రార్థన ఏంటి, మనం చెప్పాల్సినటువంటి స్తుతి కూడా పెడతాం. ఎందుకని ఉద్యోగం వచ్చింది, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, లేకపోతే పెడతామా? పెట్టాం. లాజరు బయటకు వచ్చినప్పుడు యేసు ప్రభు నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలంటే అర్థం ఉంది.
లాజరేమో సమాధానం వేసుకోవాలి అన్నాడు, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, ఇప్పుడు నా మన వాళ్ళకి ఇప్పుడు కూడా ఆలకించినందుకు వందనాలు అన్నాడు. అంటే జరగబోయేటువంటి దాన్ని ముందుగానే జరిగినట్టుగా పలికేటువంటి వాడు మన దేవుడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంక చేస్తాడు. కాబట్టి ఆయన ముందుగానే ఏం చేశాడు, సమాప్తం అని చెప్పి పలికాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా మీ అనారోగ్యంతో ఉంటే వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయండి. ఎలాగా 1:24 ఉన్నటువంటి వాక్యం ప్రకారం నీవు పొందిన దెబ్బతో నేను స్వస్థత పొంది అన్నాను. ఎలా ప్రార్థించాలమ్మా? ఇలా ప్రార్థన చేస్తారు మీరు ఎప్పుడన్నా? ఎవరికి అనారోగ్యం ఉందనుకోండి ఏమని ప్రార్థన చేస్తారు? నిశ్చితమైన స్వస్థత వచ్చేవా, లేకపోతే మోసే తీసే అని ప్రార్థన చేస్తారా? అంతేనా? మన దేవుని ఉద్దేశం ఏంటి? మనం స్వస్థత పొందాలనే కదా దెబ్బలు తినేసాడేనా? అన్ని దెబ్బలు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమేనా అంటే ఎలా ఉంటుంది? మనమైతే కొడతాం, అసలు నేను దెబ్బలు తినది నీకోసమే తెలుసా, మళ్ళీ నాకు ఇష్టం అని అడుగుతా ఉంటాం. కాబట్టి నువ్వు స్వస్థత పొందడం దేవుని యొక్క చిత్తం. నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండటం, మనం ధనవంతులు కావాలని చెప్పి ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చినాడు. ఎందుకని? ఆయన అంతా మనకి ఇచ్చేసినప్పుడు ఆయన దగ్గర ఏమవుతుంది, మనం ఫీల్ అయితే ఫీల్ అవుతారు. అంతే కదా? పెట్రోల్ పంపులు పెట్రోల్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ఏంటమ్మా, వాళ్ళని నింపేసుకుని ఆయన అర్థం అనమాట. అంతే కదా? కాబట్టి ఆయన దళితులు అయ్యాడంటే ఏంటి, మొత్తం ఆయన అంతా కూడా మనకి ఇచ్చేయాడని. ఆయన కురుపిగా మార్చబడ్డాడు, రోగిగా మార్చబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఉదయం ఒక పాట పాడాడు, నాదంతా నీదయ్యా నీదంతా నాదయ్యా నీకు లోబడుతును నమ్మకంగా జీవించేదాను. నాదంతా నీదే, నీదంతా నాది. ఏంటి నాదంతాను? నా రోగము, నా శాపము, నాలో ఉన్న ప్రతి వ్యాధి నీదే. హల్లెలూయా. నీదంతా నాది. యేసుప్రభువుకి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చిందా? యేసుప్రభువు ఎప్పుడన్నా అంబులెన్స్ ఎక్కారా? ఎప్పుడన్నా అలా అంబులెన్స్ అందులో వేసే ఉన్నాడు అనిపించింది మీకు ఎప్పుడన్నా? యేసుప్రభువు ఎప్పుడన్నా తుమ్మాడా? యేసుప్రభువు ఎప్పుడన్నా దగ్గరా? ఏమైనా ఉన్నదా? లేదు కదా. మరి మన ఎవరు? రాజులైన యాజక సమూహం అంటే ఎవరు? ఆయన స్వరక్తం చేత కొనబడినటువంటి వాళ్ళు. యోహాను 1:12 ప్రకారం ఎవరు ఆయన విశ్వాసం ఇచ్చారు? కాబట్టి ఎవరు? బైబిల్ వారందరికీ ఆయన కుమారులకు అధికారము అనుగ్రహించను. తన ధర్మం కావాలన్న వాక్యం బూతులుగా రావటం. ఎవరైనా పొరపాటు మనం ఏదైనా మాట్లాడితే కట్లు తెచ్చుకుంటే కదా కోపం. ఇక్కడ చర్చ అంతా నెమ్మదిగా తీవ్రంగా మూసివేసేసి పక్కన కూడా కనపడకుండా అసలు కళ్ళు నీళ్ళు ఆగమన్నమాట అలా దారులాగా కాడుతూ ఉంటుంటాయి. పొరపాటు బయటికి వెళ్ళినప్పుడు ఎవరి వల్ల తగిలిందంటే అసలు ఎంత కోపం వస్తుందో అసలు కదా, అదంతా వేస్తారు అనమాట. అది రియల్ జీవితం కాదనమాట. ప్రార్థన చేస్తారు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయినా చచ్చినారు. ఎవరు చేశారు? దేవుడి పెళ్లి చేశాడు. దేవుడు చేశాడా? దేవుడు నీకు పెళ్లి చేసినట్లయితే, నిజంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్త అయితే, దేవుడు నీకు ఇచ్చిన భార్య అయితే ఇద్దరు కలిసి దేవుడి దగ్గర ఉంటారు. నిజంగా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలైతే ఆ బిడ్డలు తీసుకుని దేవుడి దగ్గరకు వస్తావు. పిల్లలు పుట్టాడంటే కాబట్టి చచ్చి రావట్లేదు. దేవుడు ఇచ్చిన బిడ్డ కాదు, దెయ్యం ఇచ్చిన బిడ్డ అనమాట. దెయ్యం ఎప్పుడు నేను దేవుడు దూరం చేస్తుంది, దేవుడు ఏది ఇచ్చినా కూడా అది దేవుడు దగ్గర చేస్తుంది. కాబట్టి ఈ రోజున గుడ్ ఫ్రైడే, ఈ రోజు సిలివేశారు ఆ దేవుడిని. 2000 సంవత్సరాల క్రితం సిలివేశారు. మా ఊర్లో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉంటుంది కోవిడ్లో, చాలా సీరియస్ అనమాట. పోతే ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు శిలువ త్యాగం కనిపిస్తారు, యేసుక్రీస్తు శిలువ త్యాగం కనిపిస్తారు. ఏసయ్యా నా కొరకు శిలువలో చేతులతో చేసిన దోషాలు, నా ఆలోచనకి మొదలకి ఇవన్నీ మంచవు. కాబట్టి నేను మళ్ళా ఆ తప్పు చేస్తే మళ్ళా అటువంటి శిలువ శ్రమ నీకు గురి చేసినట్లే. కాబట్టి ఇక్కడ నుంచి నా జీవితం మార్చుకుంటాను, ఇక్కడ నుంచి నేను నీ కొరకు జీవిస్తాను, నా జీవితాన్ని సమర్పిస్తాను అని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మళ్ళా మీరు ఈస్టర్ పండుగ రోజు వచ్చినట్లయితే మరిన్ని ఎందుకు చేతులెత్తి ప్రార్థించాలి, ఎందుకు మోకరించాలి, ఇట్లాంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్లాస్ కొట్టగలుగుతాం. ఎందుకు పెడతాం? 10 తంతుల సితార ఇది. కానీ ఈ లోకంలో కూడా డ్రిల్ 3లో 1 2 3 కొట్టింటారు. ఎందుకు కొట్టింటారు? మనమైతే దేవుడు అయిపోతాం, మరి స్కూల్లో ఏమన్నా పెడతారు, ఏమన్నా ఏదైనా ప్రైజ్ ఇచ్చినప్పుడు క్లాస్ కొడతాం. ఎందుకని? దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంది అనమాట. మోకరించడంలో సైంటిఫిక్ రీజన్ ఉంది, ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది,
స్పిరిచువల్ రీజన్ కూడా ఉందన్నమాట. మనం ఎప్పుడైతే క్లాప్స్ కొడతామో, ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగాలంటే నేను అక్కడ లైట్ అక్కడ స్విచ్ చేస్తాను, ఫ్యాన్ తిరుగుతుంది. లైట్ ప్రతి దానికి అక్కడ స్విచ్ ఉంది, అది వేస్తే వెళ్తుంది, కట్ చేస్తే ఆగిపోతుంది. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి బాడీ కూడా స్విచ్ ఇక్కడ ఉన్నాయి చేతులు, ప్రెషర్ పాయింట్స్ అంటారు అనమాట. మెడికల్ భాషలో చెప్పాలంటే ప్రెషర్ పాయింట్స్ అన్నమాట. మీరు ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా బాడీలో పార్ట్ సరిగ్గా పనిచేయట్లేదంటే వాళ్ళు చేస్తారు, ప్రెస్ చేస్తారు అనమాట. చాలా తేలిక ఉందండి, ఇక్కడ నొక్కుతారు, అక్కడ ఇక్కడ నొక్కుతారు, ఇవన్నీ చూస్తారు, అవన్నీ చేస్తారు. ఇట్లా చేసేసరికి ఎవరైనా ఫిట్నెస్ పడిపోతే ఏం చేస్తారు, చేతులు జరుపుతుంటారు. ఏంటని ఇక్కడ అంటే అక్కడ యాక్టివ్ అవుతుంది అనమాట. ప్రతి దానికి ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, చేతులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే అక్కడ కొడుతున్నామో ఇవన్నీ యాక్టివ్ అవుతాయి, హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి దాని కూడా ఒక ఆరోగ్య సూత్రం ఉంటది, ఒక ఆత్మీయ సూత్రం ఇవి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి దాన్ని ఆచరించకుండా దాన్ని ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తామో అన్ని విధాలు వినిపిస్తుంటాయి అనమాట. హల్లెలూయా. ఎందుకో తెలియదు కొట్టేస్తాం అల్లు చేస్తున్నాం, ఏం చేస్తాం అలా కాకుండా ప్రతి దానికి ఒక రీజన్ తెలుసుకుందాం, దేవుని నామాన్ని మహిమపడతాం. వాళ్ళు మంచిపడ్డారా, ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా. హల్లెలూయా. మరి నిజంగా ఈ యొక్క మాటలు దేవుని నామాన్ని మహిమపరిచినట్లయితే మీ హృదయాల్లో తీర్మానం తీసుకోవడం సహాయపడినట్లయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. చీకటితో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అయింది, ఆయన చీకటితో ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. చీకటితో అంటే ఎప్పుడంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు మనకు 4 జాములు ఉంటాయి. యూదుల క్యాలెండర్ ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల 1వ జాము, సాయంత్రం 9 గంటల నుంచి 12 గంటల వరకు 2వ జాము, నైట్ 12 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు 3వ జాము, 4వ జామునే వేకు జాము అంటారు. అదే దేవదూతల పరిచయం చేసే సమయం, దేవదూతలు తిరిగేటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ సమయం ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ సంఘంలో ఉన్నటువంటి వారు? అయ్యో, చాలా బహు తక్కువ మంది ఉన్నారు. నిజంగా మీరంతా కూడా ఎల్లుగెత్తి 3 లేదా 4 గంటలు ఎక్కి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. కనీసం ఎట్లా నిల్చోవడం ప్లేస్ ఉండదు ఇక్కడ. నేను చెప్తాను, నేను వెళ్ళి ప్రతి సంఘంలో చెప్పాను, ఎవరైతే పాటించారో వాళ్ళ సంఘంలో కనీసం నిల్చోవడం ప్లేస్ లేదనమాట. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, అర్థంగా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, స్తుతి నీ స్థితి మారుతుంది. కాబట్టి మీరు ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఏదైనా హోలీ బాప్టిస్ట్ సంఘం అనబడుతుంది, ప్రార్థించే సంఘం అన్నమాట, ప్రార్థన సంఘం అన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. పోరాడేటువంటి సంఘం. పేతురు గారేమో జైలు హాయిగా పడుతున్నాడంట, సంఘం ఏం చేస్తుంది? ఘోరంగా ప్రార్థన చేస్తుంది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, నిద్రపోయిన ప్రార్థన చేస్తుంది, అర్ధరాత్రైనా ప్రార్థన చేస్తుంది, పేదలు వచ్చి తలుపుకుంటున్నప్పుడు లెక్క చేయకుండా ప్రార్థన చేస్తుంది. అది అటువంటి ప్రార్థన చేయండి. మీకు ఇక్కడ గేట్లు సరిపోవు, జనాలు సరిపోవు, స్థలాలు సరిపోవు, అందరూ ఇస్తారు. ప్రార్థన పరిస్థితులు మాట్లాడాలన్నమాట. మీ కుటుంబం మారాలన్నా, మీ జీవితం మారాలన్నా ప్రార్థించాలి. ఎర్లీ మార్నింగ్ ప్రార్థించండి, ప్రతిరోజు బైబిల్ చదవండి. ఈ కాన్సెప్ట్ తోటి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి రోజుకు ఒక అధ్యాయం చదవాలి. అది ఎంత వరకు చదవాలి గుర్తుండాలి. దాని మీద వాళ్ళు ప్రశ్నలు వేయాలని ఒక సిస్టమ్ ప్రవేశపెట్టి దాన్ని గూగుల్ షీట్స్ ద్వారా చక్కగా ముందు తీసుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఎన్ని రోజులు 1777 రోజుల క్రితం ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను నేను. 1777 రోజులు ఏ ఒక్క రోజు కరోనా వైరస్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏదొచ్చినా అది వస్తాయి పోతాయి, మా ప్రోగ్రాం మాత్రం ఆగిపోతుంది. ప్రతిరోజు లేవలసిందే, 3 గంటలు లేవలసిందే. ఈ రోజు 3 గంటలకు ఎక్కడ ప్రార్థన చేసింది తెలుసా? ఇచ్చాపూర్ రైల్వే స్టేషన్ ఆ గేట్ బయట వచ్చి గ్రౌండ్ ఉంటుంది కదా ఖాళీగా, అందులో తిరిగి ప్రార్థన చేసుకున్నాం మేము. చక్కటి సమయం, చక్కటి ప్లేస్, చక్కటి వాతావరణం, దేవుని స్తోత్రం. అందుకనే పౌలు గారు అన్నమాట, ఏ సమయమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా అంటాడు. ఏ సమయంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే. జైల్లో ఉన్నారు, మీకు ఒక విషయం చెప్తాను. రేపు ఆ సపోజ్ పౌరు సేవలు జైల్లో పెట్టారు, పాండకాలు బొండలు వేశారు. అసలు బొండలు అంటే ఏంటి అర్థమైంది మీకు? బొండలు కాళ్ళకి బొండలు వేశారంట. బొండలు అనుకుంటాయి, బండలు అంటే మన ఏదో చైన్ అనుకుంటా, చైన్ కాదు, పెద్ద చెక్క. ఇలాంటి చెక్కకి ఇక్కడ ఊరు అక్కడ ఊరు ఉంటుంది అనమాట. ఇక్కడ దగ్గరలో అందరూ కాలు పెట్టి ఈ కాలు గట్టిగా తాగి అందరూ కాలు పెడతారు. 2 కాలు ఇట్లా పెట్టారనమాట. ఇంత అజేయాలు ఉంటుంది అనుకున్నారు, హైట్ ఉంటుందా? అజేయులు ఇంత హైట్ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి అలా లోపలికి వెళ్ళాలి జైలు కంటే ఇట్లా మాట. అర్థమైందా? అట్లా వెళ్ళ జైల్లోకి
పోనీ ఏం కూర్చున్నారంటే ఇందులో ఉన్న వాళ్ళు ఏం కూర్చోలేదు. పోనీ బయట ఏంటంటే పైన అవుతాయి. అంత క్లిష్ట పరిస్థితుల్లో మనకు ఎండ వచ్చేస్తుంది, అటు ఇటు కాలేస్తుంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఎంత తిరుగుతున్నా కూడా ఎప్పుడు వదిలిపెడతారు బాబు ఇలా ఇప్పుడు వద్దురా అని చెప్తాము కదా. యేసు తర్వాత 9 గంటల నుంచి 3 గంటలకు సీరియల్ మీద ఆడాడు. ఆయనకి నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఒంటి మీద బట్టలు లేవు, ఒళ్ళంతా గాయాలు, చెమట కారుతా ఉంది, రక్తం కారుతా ఉంది. బయట శోధన అనిపించాడు. ఎవరి కోసం నా కోసం అన్ని తెలుసు. 2 నిమిషాలు మాత్రం మనం ఎండ తట్టుకోలేము, వారం తట్టుకోలేము, చెమట తట్టుకోలేము, పొరపాటు కరెంట్ పోతే అందరూ అనమాట. కానీ అపోస్తలుడైన పౌలు సీలో అటువంటి బంధువులు కూడా ఏం చేస్తారంటే దేవుని స్తుతించంటే ఆ సైనికులతో మర్చిపోయారట, మరి మర్చిపోయారట. ఆడకూడదు ఎవరికైనా అర్ధరాత్రి పాట పాడితే ఎవరైతే ఏం చేస్తాం మనం అర్ధరాత్రి అయితే కష్టపడతాం లేదా. మన సైనికులందరూ కూడా చక్కగారంట. ఈ యుద్ధ శ్రమలో ఎంత బాగా పాడుతారు. సరే, ఈ విషయాన్ని తర్వాత మనం ధ్యానించుకున్నాం. సమయం కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అనేక సహవాసం సంది 3 వచ్చిన వారందరిపైన, రానటువంటి వారు ఇంకా చాలా మంది వారందరిపైన, ఇప్పుడు ఎల్లప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాం చూసిన వారందరిపై కూడా సదాకాలం నడిపించి అవకాశం కాక. ఆమేన్.